నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలనలో మరో పథకాన్ని ప్రారంభించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఒక్కో ఆటో డ్రైవర్ ఖాతాలో 15,000 రూపాయలు జమ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ పథకం ద్వారా 2,90,669 మంది ఆటో క్యాబ్ డ్రైవర్లకు 436 కోట్లు అందించామని తెలిపారు. 15 నెలల కాలంలో సంక్షేమానికి లోటు లేదని, అభివృద్ధికి తిరుగులేదని అనే ప్రజల ఆశీర్వాదం ఎంతో సంతృప్తినిచ్చిందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రజల దీవెనతో ముందుకు సాగుతామని ప్రకటించారు. కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరంలో శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జిల్లా అధికారులతో పెట్టుబడులు సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు, టూరిజం, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆక్వా రంగాల్లో నూతన వనరులు గుర్తించి ప్రైవేటు పెట్టుబడులు ఆకర్షించేలాగా జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను కోరారు. జిల్లా అభివృద్ధికి అధికారుల సూచనలు, నూతన ఆలోచనతో ముందుకు రావాలని అన్నారు. ఈ మేరకు ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆహ్వానించి ప్రభుత్వం నుండి వారికి కావాల్సిన సౌకర్యాలు, సహాయం అందించడం కోసం వారితో పెద్ద ఎత్తున ఈ నెలాఖరులోగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. లేస్ ఉత్పత్తులను ప్రోత్సహించే విధంగా పెట్టుబడులు ఆకర్షించేగా తగు చర్యలు చేపట్టాలని జిల్లా టూరిజం అధికారి ఏవి అప్పారావును ఆదేశించారు. సమావేశంలో డిఆర్డీఏబి శివనారాయణ రెడ్డి, జెడ్ వెంకటేశ్వరరావు, ఏవి అప్పారావు, రామ్నాథ్ రెడ్డి, మంగపతిరావు, జిల్లా చేనేత శాఖ అధికారి కె అప్పారావు, జిల్లా కార్మిక శాఖ అధికారి లక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు. జీఎస్టీని ప్రవేశపెట్టడం వల్ల భారతదేశం ఆర్థికంగా బలోపేతమైందని రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ అన్నారు. ఉండి మండలం సర్వసభ సమావేశం మండల సమావేశ మందిరంలో ఎంపీపీ శ్రీహరి నారాయణరాజు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా పాకా సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. భారతదేశంలో భారత ప్రభుత్వం అతిపెద్ద జీఎస్టీకి సంబంధించిన సంస్కరణ ప్రవేశపెట్టిందని అన్నారు. ఒకే వస్తువుకు ఒకే పన్ను ఉండాలని జీఎస్టీని అమలు చేయడం జరిగిందని తెలిపారు. నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన నాటికి ప్రపంచంలో భారతదేశం యొక్క స్థితి 11వ స్థానంలో ఉంటే ఇప్పుడు 3వ స్థానానికి చేరుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఈఓపీఆర్డి రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. పాలుపంచుకునేటువంటి అవకాశం మీ అందరూ కూడా కలిసేటటువంటి అదృష్టం అన్నీ కూడా నాకు కలగజేసేందుకు ఎంపీపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు ప్రధానంగా ఉండి మండల ప్రజాపరిషత్ సమావేశ సమీక్షలో పాల్గొనాలని చెప్పి నన్ను మండల పరిషత్ అధ్యక్షులు ప్రత్యేకంగా కోరడం, నేను ఈరోజు ఆ యొక్క కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కూడా కలిసేటటువంటి అదృష్టం అవకాశం కూడా నాకు కూడా దక్కిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నియోజకవర్గ కేంద్రమైన ఉండి దేవుని గుడి దొడ్డిలో వేంచేస్తున్న శ్రీ గ్రామ దేవత శ్రీ నాంచారమ్మ తల్లి మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేయించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయించారు. నైవేద్యాలు సమర్పించారు. గ్రామంలో పంచామృత అభిషేకాలతో కూడిన కలశాల ఊరేగింపు కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ బాణసంచా కాలుస్తూ ఉండుపుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి అభిషేకాలు చేశారు. అమ్మవారి మొదటి వార్షికోత్సవం కళ్ళ పండగగా జరిగింది. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 3,000 మంది ఆటో డ్రైవర్లకు 4,50,00,000 ఆర్థిక సాయం అందించగా రాజమండ్రి అర్బన్ పరిధిలో 8వ వార్డులో 510 మందికి, రూరల్లో 2,011 మందికి, కడియం మండలంలో 479 మందికి ప్రయోజనం చేకూరిందని రాజమండ్రి రూరల్ శాసనసభ సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. రాజమండ్రి మున్సిపల్ స్టేడియంలో శనివారం ఉదయం నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి, అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల జీవితాలను మెరుగుపరిచే దిశగా మేనిఫెస్టోలు లేనప్పటికీ ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నేరుగా ఆటో డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో మొత్తాలను జమ చేయడం
కూటమి ప్రభుత్వ ప్రజాహిత దృక్పథానికి నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఎం సర్లనందనం, ఎంపీడీఓలు ఆర్మస్ట్రాంగ్ రమేష్, గోరింట్ల రవికిరణ్, మాని వాసుదేవ్, టూరిజం డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. మళ్ళా చెప్పులు తెచ్చి మీ చేతిలో పెడుతున్నాం. సామాన్యుడికి ఇది రక్షణ మర్చిపోవాలండి. మధ్య దళారీ లేరు, రికమెండేషన్ అక్కర్లా, పేదరికమే హద్దు. ఇవాళ ఆటో కార్మికులు 30 మందికి ఇచ్చాం తమ్ముడు. ఇది ఇవాళ మీ ఎదురుగా 7గురికి ఇచ్చాం. ఆటో కార్మికులు నేరుగా వచ్చి మా కుటుంబం ఇబ్బందులు ఉంది, మా వైద్యం ఖర్చు పెట్టుకోలేకపోయామని చెప్తే వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం. మీకు నేను అండగా ఉన్న తమ్ముళ్ళు మళ్ళా మాటిస్తున్నా, మీ కుటుంబంలో ఇబ్బంది ఉంటే ఏదైనా జరిగితే రండి, నేనున్నాను మీకు అండగా. మీరు జీవితం హైవేలో అయిపోతాయి బస్సులు. మనం శాటిలైట్ నుంచి రావాలన్నా లేక కడియ నుంచి రావాలన్నా బస్సులు అందుబాటులో ఉండవు. మీకు అందుబాటులో ఉండేది ఆటో. కనుక ఆటోకి బేరాలు తగ్గవు తమ్ముడు, నేను గ్యారంటీ ఇస్తా. బేరాలు తగ్గడానికి అవకాశం ఉంది. సిటీ బస్సులు లేవు మనకి, సిటీ బస్సులు ఎక్కేస్తారు. అమ్మాయిలు హ్యాపీగా ఉన్నారు. తమ్ముడు తిరుపతి రద్దీ పెరిగింది, శ్రీశైలానికి రద్దీ పెరిగింది, అన్నవరానికి రద్దీ పెరిగింది. అమ్మాయిల కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని పెద్దపీట వేసిందని, మేనిఫెస్టో లేనప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనతో ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించడం చారిత్రాత్మక విజయమని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శనివారం రాజమహేంద్రవరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఆటో డ్రైవర్ల సేవలో జిల్లా స్థాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. కంబాల చెరువు వద్ద సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. కళా కేంద్రం వరకు స్వయంగా ఆటో నడిపారు. కలెక్టర్, మంత్రి, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. రాష్ట్ర స్థాయిలో సీఎం పాల్గొన్న కార్యక్రమాన్ని ప్రత్యేక ప్రసారం చేశారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, ప్రజలకు ఎటువంటి అత్యవసర పరిస్థితులు వచ్చినా మొదటి గుర్తు వచ్చేది ఆటోనని అన్నారు. అలాంటి ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు అందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఎమ్మెల్సీ సోమవీరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా సాయం అందిస్తుందని అన్నారు. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తూ వస్తోందని, రాష్ట్ర ప్రజలు సూపర్ 6 సూపర్ హిట్ అని అంటున్నారని తెలిపారు. ఆటో కార్మికుల సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో చిత్తశుద్ధి ఉందని, రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఎన్నున్నప్పటికీ ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘనా స్వరూప్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ, జిల్లా రవాణాధికారి ఆర్ సురేష్, ఆటో డ్రైవర్లు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. ప్రమాదాన్ని ముందుగా ఊహిస్తే సగం అధిగమించినట్లే. థామస్ పుల్లార్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.